వాక్యం విషయమే రుచి చూసి పరిపూర్ణమైన స్థాయికి వచ్చి దేవుడి గురించి మాట్లాడగలిగే ఆ పరిస్థితికి వచ్చి ప్రార్థనలో పరిపూర్ణత సంపాదించి నువ్వు ఇతరులకు సువార్త చెప్పి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత గనక తప్పిపోతే అటువంటి వాడిని నూతనపరచడం అసాధ్యం అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అంటే అటువంటి వాడు మళ్ళీ వాడిని మందిరానికి రప్పించడం, లేదా వాక్యము వైపు తిప్పడం, లేదా దేవుని గురించి మరలా వ్యక్తిని బలపరచడం సాధ్యం అవదంట. కాబట్టి భయపడండి వాక్యమును బట్టి మనందరం కూడా. ఎందుకంటే ఆయన మన బాహాటంగా ఏమన్నదగా సిలువ వేయచ్చు. మీరు నాకు మాట చెప్పండి, యేసు ప్రభులు మనం సిలువేశామా? యూదులు సిలువేశారా? రోమీలు సిలువేశారా? యూదులు అప్పగిస్తే రోమీలు సిలువేశారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్నాడు మనం సిలువేశామంట. ఇప్పుడు ఆయనను పట్టి కొట్టి సిలువేసే ఆ సిలువ వల్లానికి బాధ లేదు. మీకు అర్థమవుతుందా? ఆ సిలువ వల్లానికి బాధ లేదు, మనం వేసే సిలువ వల్లానికి బాధ ఉంది. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు మనం ఎలాగేస్తున్నాం? వారి మేకులతో, గుద్దియులతో, సుత్తులతో, కొరటాలతో, బల్లెముతో, పిడిగుద్దులతో ఆయనని హింసిస్తూ సిలువేశారు. మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవులము మాటలతో, చూపులతో, ప్రవర్తనతో, చేసిన ప్రమాణాలు తప్పిపో విషయములో ఇక ఏదైతే నేను క్రీస్తు కొరకు ఇలా ఉంటాను అని అలా ఉండలేని పరిస్థితుల మధ్యన ఆయనను మనము బాహాటంగా సిలువేసేస్తున్నామంట. బాహాటం అంటే చెప్పిన అందరికీ కనబడేలాగా. కాబట్టి అలాంటి వారినంట మారు మనసు పొందినట్లు ఆ వ్యక్తి గురించి మనం ఇంకేం చేయలేం. మరి అలాగా అయితే తప్పిపోకుండా ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం, మనందరము కూడా పరిశీలించుకోవాలి, మనందరము కూడా స్వపరీక్ష చేసుకోవాలి. అబ్బా నేను అని అనుకోవటానికి లేదు, మీరు నేనేమి చేయలేదు అనుకోవటానికి లేదు. ఎందుకంటే మానవ దేహముతో మనం ఉన్నాము కాబట్టి సంపూర్ణంగా అవ్వటానికి ప్రయత్నం చేయాలి. అయిన తర్వాత పడిపోకుండా ఉండడానికి నిలబడాలి. అందుకే కొరింథీల పత్రిక రాస్తూ పౌలయ్య గారు అంటాడు, తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అది పదాన్ని ఎలాగ మీరు పెట్టుకోండి. నేనైతే ఏం చెప్పినా, ప్రార్థనలో నేను బలంగా ఉన్నాను, అయితే పడిపోకుండా చూసుకోవాలని. నా వ్యక్తిగత ప్రార్థన నాకుందా? పడిపోకుండా అంటే మానకుండా చూసుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాను, దానిలో పడిపోకుండా చూసుకోవాలి. నీతిగా ఉండాలనుకున్నాను, నీతిగా లేకుండా శ్రమలు వస్తే పడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు తాను నిలిచున్నాడు పడిపోకుండా చూసుకోవాలంటే నేను ఎవడు గంటనంచో బాగానే ఉంటావు, అవునా కదా? ఎవడని తోసినప్పుడు నువ్వు ఇలా బలంగా నిలబడాలి, పడిపోకుండా ఉంటామంటే. అలాగా మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైతే శ్రమ కలిగిందో ఆ శ్రమను బట్టి మనం పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు పౌలయ్య గారు అంటున్నాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంతేగాని శ్రమలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, ఏం చేస్తాలే ప్రార్థన, ఏమి వెళ్తాలే మందిరానికి ఆగిపోతున్నారు. జాగ్రత్త.